బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు, అందులో అప్పులు 14 లక్షల కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఊరట కాసింతే అంటూ వేతనజీవులకు నిరాశ మిగిల్చిన నిర్మల, కొత్త పన్ను విధానంలోకి మారితేనే ఉపశమనం, 5-10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు, ప్రామాణిక తగ్గింపు 75,000కు పెంపు, ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ 25,000కు, పాత విధానంలో రిటర్న్లు దాఖలు చేసే వారికి నిరాశే, 6 నెలల్లోగా ఆదాయ పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైనాట్ ప్రతిపక్ష హోదా అంటూ సంప్రదాయానికి భిన్నంగా జగన్ పాటు ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటం, ఇప్పటికే స్పీకర్కు లేక, తాజాగా హైకోర్టుకు హోదాపై ఆదేశాల కోసం పిటిషన్, ఎన్నికల్లో ఏ హోదా ఇవ్వని ప్రజలు అయినా సొంత ప్రయోజనాల కోసం పట్టు అంటూ ఓ నెగిటివ్ వార్తని రాసుకొచ్చారు ఇందులో. ఇకపోతే పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు అన్నటువంటి వార్త ఈనాడుతో పాటు వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపున ఎన్నాళ్ళకు అంటూ కేంద్ర బడ్జెట్తో మార్మోగిన రాష్ట్రం పేరు, అమరావతి పోలవరం కేంద్ర భరోసా, రాజధానికి ఇచ్చే 15,000 కోట్లు పూర్తి సహాయమే క్వశ్చన్ మార్కు, రాష్ట్ర వాటాను గ్రాంట్గా భరించే అవకాశం, పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న కేంద్రం, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలతో ప్రగతికి అవకాశం, 5 ఏళ్ల తర్వాత వినిపించిన తీపి కబుర్లు, జగన్ హయాంలో ఏపీని పట్టించుకొని కేంద్రం, ఆయన ఢిల్లీ యాత్రని స్వప్రయోజనాలకే క్వశ్చన్ మార్క్, రాష్ట్ర ప్రయోజనాలు సాధించిన శూన్యం, సీఎం అయ్యాక 2 సార్లు ఢిల్లీకి బాబు, రాష్ట్రానికి కావాల్సిన అంశాలపై చర్చలు, తొలి బడ్జెట్లోనే కనిపించిన ఫలితం. ఇంతకుముందు 2014-19 మధ్యలో ఇలాగే రాశారు, ఫస్ట్ అంతా ఇచ్చారని, ఆ తర్వాత ఇవ్వలేదని. తర్వాతన మళ్ళీ జగన్ టైంలో మరి పోలవరానికి 16,000 కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చారు, అలాగే అంతకుముందు ఉన్న రెవెన్యూలో 10,000 కోట్లు ఎట్లా ఇచ్చారు, అట్లాగే 20 లక్షల ఇళ్ళు ఎట్లా ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. కాకపోతే మా బాబు వస్తేనే ఇచ్చారన్నటువంటి కోణంలో వీళ్ళు వార్తలు రాయడానికే చెల్లింది. జగన్ ఉన్నప్పుడు కూడా భారీగానే ఇచ్చుకొచ్చారు, ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు, కేంద్రం ఎప్పుడు ఇస్తానే ఉంది. కాకపోతే జగన్ ఉన్నప్పుడు ఇవ్వలేదనే ఒక తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటిది వీళ్ళకి చెల్లింది. ఇది సహజ సిద్ధమైనటువంటి అలవాటు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు.